ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 80.66% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. క్షయ నియంత్రణ చర్యల్లో భాగంగా రేపటి నుండి బీసీజీ టీకాను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కారణంగా గుంటూరు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లా చిలకలూరిపేట ఈవూరివారిపాలెం డొంక సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. అపర భగీరథునిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఈరోజు. వార్తల వివరాలు: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 80.66% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్లో భాగంగా రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో 87.06% పోలింగ్ నమోదవగా, అత్యల్పంగా విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో 71.11% పోలింగ్ నమోదైందని తెలిపింది. అలాగే 175 శాసనసభ స్థానాల్లో ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 90.91% పోలింగ్ నమోదైందని, అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. క్షయ నియంత్రణ చర్యల్లో భాగంగా రేపటి నుండి బీసీజీ టీకాను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ తెలిపారు. తొలి విడతగా అల్లూరి సీతారామరాజు, విశాఖ, విజయనగరం, కృష్ణా, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేక సమన్వయ అధికారులను నియమించామని తెలిపారు. 5 ఏళ్ల కిందట మందులు వాడి టీబీ వ్యాధి తగ్గినవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, ధూమపానం అలవాటు ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన వారికి ఈ టీకాను అందజేస్తామని వెల్లడించారు. రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, సాంకేతిక కారణాలతో గుంటూరు డివిజన్ పరిధిలోని పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు నుండి పలు ప్రాంతాలకు వెళ్లవలసిన రైళ్లను రేపటి నుండి జూన్ 1వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చీఫ్ ప్యాసింజర్ ట్రాఫికింగ్ మేనేజర్ ఏ. సురేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు, గుంతకల్లు మధ్య నడిచే రైళ్లలో గుంటూరు కాచిగూడ, కాచిగూడ గుంటూరు, హుబ్లీ విజయవాడ, విజయవాడ హుబ్లీ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వివరించారు. బాపట్ల జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం డొంక సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును టిప్పర్ ఢీకొనడంతో మంటలు వ్యాపించి 2 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు క్షతగాత్రులు తెలిపారు. వీరిలో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 4 ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరంతా బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలాయిపాలెం వాసులుగా చెబుతున్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకుని హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. అపర భగీరథునిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఈరోజు. ఉభయ గోదావరి రైతన్నలు నిత్యం తలుచుకుని ఆర్థర్ కాటన్ 1803 సంవత్సరం మే 15వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించారు. గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణానికి ఆద్యుడయ్యారు. 1852లో గోదావరి నదిపై ఆయన నిర్మించిన ఆనకట్ట ఉభయ గోదావరి జిల్లాలోని రైతుల, ప్రజల జీవన స్థితిగతులను మార్చేసింది. తమ పాలిట దుఃఖదాయినిగా ఉన్న గోదావరిని వరప్రదాయినిగా మార్చడంలో సర్ ఆర్థర్ కాటన్ పాత్ర కీలకం. ఇప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఆయనను దైవంగా భావిస్తుంటారు. ఈరోజు ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా గోదావరి డెల్టా ప్రజలు నీటిపారుదల రంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అఖండ గోదావరికి ఆనకట్టను నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను పాడి పంటలకు నిలయాలుగా మార్చిన మహనీయుడు ఆర్థర్ కాటన్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఈరోజు రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గోదావరి డెల్టా వ్యవస్థకు కాలువ ఆయకట్ల నిర్మించి సర్ ఆర్థర్ కాటన్ ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన ఘర్షణల కారణంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల శాసనసభ నియోజకవర్గాల్లో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలుపుతూ
పల్నాడులో ఎలక్షన్ అప్పుడు అలాగే ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా అదనపు బలగాలను పిలిచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం, అట్లానే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ లేదా ఎక్స్టర్న్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది. కంప్లీట్ గా ఫోర్సెస్ అన్ని రీచ్ అయ్యాయి. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్ గా సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. అట్లానే ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనలకి గురవ్వాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్లో స్టాల్స్ నిర్వాహకులు నాణ్యత, పరిమాణం, నిర్దేశించిన ధరలకు మాత్రమే వస్తువులను విక్రయించాలని విజయవాడ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అలీఖాన్ విక్రయదారులను ఆదేశించారు. నిన్న విజయవాడ రైల్వే స్టేషన్లో క్యాటరింగ్, స్టాల్స్ నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఎం మాట్లాడుతూ విజయవాడ డివిజనల్ రైల్వే స్టేషన్లోని విక్రయదారులు రైల్వే పరిపాలనా శాఖ సూచనల మేరకు నాణ్యత, పరిమాణం, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అధిక ధర, గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించడంపై వినియోగదారుల నుండి ఎటువంటి ఫిర్యాదులు అందినా ఆయా స్టాల్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు బార్ అసోసియేషన్లోని న్యాయవాదులకు వివాద పరిష్కార ప్రత్యామ్నాయం, మధ్యవర్తిత్వం అంశంపై నిన్న అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారానికి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన రాజీ చేయడానికి మధ్యవర్తిత్వం ద్వారా న్యాయం చేసేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉమ్మడిగా కృషి చేయాలని అన్నారు. దీనిపైన పూర్తి అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సును నిర్వహించామని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు, 8 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కె మెహతా, జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీలతో కలిసి కలెక్టర్ ఈవీఎంలను భద్రపరిచే ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి ఒంగోలులోని రైస్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో ఈవీఎంలను భద్రపరచడం జరిగిందన్నారు. ప్రతి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను సీల్ వేయడం జరిగిందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేంద్ర బలగాలు 24 గంటల పాటు భద్రత కల్పిస్తాయని పేర్కొన్నారు. వాతావరణం. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీద యానాములు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ఈరోజు సాయంత్రం గౌహతిలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్ను 19 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 80.66% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. క్షయ నియంత్రణ చర్యల్లో భాగంగా రేపటి నుండి బీసీజీ టీకాను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కారణంగా గుంటూరు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లా చిలకలూరిపేట ఈవూరివారిపాలెం డొంక సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. అపర భగీరథునిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.